అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ఊపందుకుంది. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇప్పటికే 25కు పైగా కార్యాలయాలు ఏర్పాటు కాగా ఇవాళ మరో 15 కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని సూర్యారావుపేటలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఆఫీస్ ప్రారంభమైంది. దీన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. అటు మహిళా సాధికారత సంస్థను మంత్రి మృణాలిని ప్రారంభించారు. అంతకుముందు ఆర్టీసీ కార్యాలయాన్ని ఎండీ సాంబశివరావు ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు చేరువగా పరిపాలన సాగిస్తామన్నారు ఉద్యోగులు. ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా పాటుపడతామన్నారు. ఇవ్వండి మేడం. మహిళా సాధికారత సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి కిమిడి మృణాలిని. అక్కడికి రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చే ప్రక్రియ వేగవంతమైంది. హెచ్ఓడీల కార్యాలయాల తరలింపు చాలా చురుకుగా సాగుతోంది. మొత్తం 125కు పైగా హెచ్ఓడీలు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు హైదరాబాద్ నుంచి అమరావతికి రావాల్సింది. దాంట్లో ఇప్పటివరకు 50కి పైగా సంస్థలు తమ కార్యకలాపాలను విజయవాడ కేంద్రంగా లేదా గుంటూరు కేంద్రంగా ప్రారంభించేందుకు కార్యాలయాలను ఎంపిక చేసుకున్నారు. సిబ్బంది కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం గొల్లపూడిలో ఉన్నాం. గొల్లపూడిలో మహిళా సాధికారిక సంస్థ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి 100 మంది ఉద్యోగులు ఇక్కడ వచ్చి పనిచేయబోతున్నారు. వారి తరలింపు ప్రక్రియ కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ కార్యాలయాన్ని ఇప్పుడే మంత్రులు మృణాలిని, దేవినేని ఉమా ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంస్థకు చెందినటువంటి ఉద్యోగులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఎంతమంది వచ్చారు సెర్ఫ్ నుంచి? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దాదాపు 150 మంది దాకా ఉంటారండి. సెర్ఫ్ నుంచి వచ్చారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. 2 నెలలు దాదాపు ఫ్రీ అకామిడేషన్ కలిగజేస్తున్నాము. ఈ ఉద్యోగస్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కలిగజేశారు. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. 2 నెలల్లో వాళ్ళు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏమేమి ప్రాబ్లం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఉద్యోగులకి దూరభూమి లేదంటారు. అలాంటిది జన్మభూమికి వస్తే ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. కొద్ది గొప్ప కష్టం ఉన్నా మనం మేకప్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. దానికి తోడు గవర్నమెంట్ కూడా చాలా చేసింది. చాలా వరకు అకామిడేషను, స్కూల్స్లో అడ్మిషన్స్కి హెల్ప్ అంతా చేశారు. కాబట్టి కొంచెం టైం ఇచ్చారు. మన ట్రాన్సిషన్ పీరియడ్ లాగా కొంత పీరియడ్ని గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఉద్యోగులకి ఏమాత్రం కూడా ఉండదు, ఏమి కష్టం ఉండదని అనుకుంటున్నాను. ఏ ఉద్యోగిలో కూడా నాకు వ్యతిరేక భావన కనిపించలేదు. కార్యాలయాల ఏర్పాటు పూర్తవుతా ఉంది. పూర్తిగా ఉద్యోగులు షిఫ్ట్ అయ్యేవాళ్ళు ఎంతమంది షిఫ్ట్ అవుతా ఉన్నారు? ఇప్పుడున్న ఈ 100 మందిలో ఎంతమంది ఇప్పటివరకు తరలి వచ్చారు? మేము ఎలా అంటే మేము ఫేజ్డ్ మేనర్ లో తెస్తున్నాము. ఫస్ట్ స్కూల్స్ అడ్మిషన్స్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. తాత్కాలికంగా ట్రాన్సిట్ ఆఫీస్ అక్కడ హైదరాబాద్ లో ఉంది. సెక్రటేరియట్ మూవ్ అయ్యేదాకా మాకు ట్రాన్సిట్ ఆఫీస్ ఉంటుంది అక్కడ. ఆ ట్రాన్సిట్ ఆఫీస్ నుంచి కాస్త కొంతమంది మినిమం స్కెల్టన్ స్టాఫ్ ఉంటారు. ఇక్కడ మొత్తం స్టాఫ్ వచ్చేస్తారు. ఈ లోపల ఇక్కడ ఎంత స్పేస్ ఉంది? సఫిషియెంట్ గా ఉందా మీకు అందరికి? మాకు ఇక్కడ స్పేస్ కొంత ఉన్నదండి. మాకు ఆర్టీసీ బస్ సదన్లో కూడా అలాట్ అయింది. అక్కడ రెడీ అవ్వగానే ఇక్కడ నుంచి స్టాఫ్ సగం షిఫ్ట్ అవుతారు. ఇక్కడ ప్రస్తుతానికైతే మేము అడ్జస్ట్ అవుతున్నాము. అక్కడ హైదరాబాద్లో ఒక ఈ ఆర్టీసీ అకామిడేషన్ రెడీ అయ్యేదాకా హైదరాబాద్లో మాకు కొంత స్టాఫ్ నట్టి పెడుతున్నాము. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఉద్యోగులు తరలి వచ్చే అంశానికి సంబంధించి ఒక మూడ్ క్రియేట్ అయింది. ఉద్యోగులంతా కూడా తరలి వచ్చే అంశం పైన చర్చించుకుంటా ఉన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పటి నుంచి పని ప్రారంభించాలనే దానికి సంబంధించి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మహిళా సాధికారిక సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఒక గొల్లపూడి ప్రాంతంలోనే 10కి పైగా హెచ్ఓడి కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఇంకా కొన్ని కార్యాలయాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు గొల్లపూడి వైపు, అదేవిధంగా విజయవాడ నగరంతో పాటు గుంటూరులో కూడా హెచ్ఓడీల తరలింపు వేగవంతమైంది. సచివాలయం తరలింపుకి మరొక 2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి ముందుగానే సాధ్యమైనంత వరకు హెచ్ఓడీలు ఇక్కడికి తరలించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. హెచ్ఓడీల తరలింపుకు సంబంధించి ఆగస్టు వరకు సమయం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు అడిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి
ప్రక్రియను జరుగుతున్నటువంటి వేగంగా జరుగుతున్నటువంటి మూడు మనం చూసినట్లయితే వీళ్ళంతా కూడా మానసికంగా అమరావతికి తరలి వచ్చేందుకు సంసిద్ధులయ్యారు. అందుకు అనుగుణంగానే తమ ప్రణాళికను రచించుకొని ఇక్కడికి వస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎన్టీవీ టీం గొల్లపూడి. కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా విజయవాడలో ఆర్టీసీ పరిపాలనా భవనాన్ని తీర్చిదిద్దారు. ప్రతి శాఖకు ప్రత్యేక ఛాంబర్ను ఏర్పాటు చేసి అందరికీ సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు చేశారు. ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్ 5 స్టార్ హోటల్ను తలదన్నేలా ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అక్కడి నుంచి అందిస్తారు. అమరావతిలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం కార్యాలయాన్ని సాఫ్ట్వేర్ ఆఫీస్కు దీటుగా తీర్చిదిద్దారు యంత్రాంగం. మొత్తం మీద ఆఫీస్కి ఇక్కడ కార్యాలయంలో ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, అదేవిధంగా ఎంత అద్భుతంగా ఈ ఆఫీసును తీర్చిదిద్దారనే దానికి సంబంధించి మనం కొంత పరిశీలించినట్లయితే ప్రస్తుతం మనం ఆఫీస్ చూడవచ్చు. ఈ ఆఫీసు ప్రాంగణం అంతా కూడా నీట్, క్లీన్ అండ్ గ్రీన్గా ఈ ఆఫీస్ అనేది ఉంది. అయితే అమరావతికి తరలి వచ్చే ఉద్యోగులకు ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తారనడానికి అమరావతి అభివృద్ధికి చిహ్నంగా కూడా ఈ కార్యాలయం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆఫీసు ఉద్యోగులంతా కూడా ఉదయం నుంచి కూడా తరలి వస్తున్నారు. ఈ రోజు నుంచే కార్యకలాపాలన్నీ పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రారంభమయ్యాయి. అసలు ఇక్కడ కొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఆఫీసులో ఎలాంటి ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి? చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఇదిలో ఉన్నది, మీరు చెప్పండి. ఇది మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు సాంబశివరావు గారు గ్రేట్నెస్ అండి. చాలా అతి తక్కువ కాలంలోనే మంచి ఆఫీస్, చక్కటి ఆఫీసు ఎస్టాబ్లిష్ చేశారు. మేము కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్ భవన్లో చాలా కాలం నుంచి పనిచేసాం హైదరాబాద్లో. కానీ ఆ ఆఫీస్ కన్నా కూడా ఈ ఆఫీస్ చాలా బాగుంది. మంచి అట్మాస్ఫియర్ ఉంది, అన్నీ ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది. కూర్చోడానికి మంచి కంఫర్టబుల్ సీట్స్ ఉన్నాయి. చాలా మంచి ఆఫీసు, చక్కటి ఆఫీసు. మేము కూడా ఏపీకి రావడం అనేది చాలా హ్యాపీ విషయం. మాకు కూడా ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ థ్యాంక్ యూ. ఇక్కడ మా సోదరులందరూ కూడా చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆత్మీయంగా విజయవాడకు చాలా ఆనందంగా ఉంది మాకు. సరే, ఇప్పుడు అమరావతికి తరలి వచ్చే ఉద్యోగుల్లో కొంత ఆందోళన అయితే ఉంది. కొత్తగా ప్లేస్కి వస్తున్నాము, అక్కడ ఆఫీసులు ఎలా ఉంటాయో ఏంటో అనేది. ఇప్పుడు మీరు ఈ ఆఫీస్ చూసిన తర్వాత ఏ విధంగా భావిస్తారు? మిగతా ఉద్యోగులకు కానీ మిగతా శాఖలకు కానీ ఏ విధమైన సలహాలు ఇస్తారు? కానీ ఈ ఆఫీస్ చాలా అద్భుతంగా ఉన్నది. కార్పొరేట్ ఆఫీసర్స్కి అంటే ధీటుగా మా గౌరవనీయ ఎండి గారు అతి తక్కువ సమయంలో పూర్తి చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ వర్కింగ్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ కూడా ఇంకా బాగా పనిచేయాలి ఎంప్లాయీస్లో అనేటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు మీరు ఇక్కడ రాకముందు ఇక్కడ కొంచెం మీరు అన్నట్లుగా ఆందోళన పడిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత మేము అవన్నీ మర్చిపోయాం. ఇక్కడ పనిచేయడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగాను భావిస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మీకు ఎలా ఉంది? ఈ ఆఫీస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఆఫీస్ చూసిన తర్వాత ఆఫీస్ అట్మాస్ఫియర్లో కుటుంబాన్ని మర్చిపోయేటట్టుగా ఉంది. మా ఎండి గారు ఇచ్చిన సదుపాయాలు అయితేనేంటి, డార్మెటరీస్ ఏంటి, భోజన సదుపాయాలు ఏంటి, అవన్నీ ఇంటిని తలపించేటట్టుగా ఉన్నాయి. అయితే ఏమంటే ఒక దిగులు, పిల్లలకి ఆయనకి దూరంగా ఉన్నామని కొంచెం ఉంటుంది. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావంతో అందరం దగ్గర ఉంటామని ఆలోచన. అంటే ఈ ఆఫీసును కూడా ఎంతో, అంటే మీరే చెప్పినారు ఇంటిని మర్చిపోయేటట్టుగా ఉందని చెప్పి. అమరావతి ఉద్యోగులు చాలా మంది మీలాంటి మహిళలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంత బాధ అయితే ఉంది. ఆ బాధను మర్చిపోయేటంగా మేము ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఎండి గారు చెప్తున్నారు. మీ కుటుంబ సభ్యులు అంతా ఏమంటున్నారు? కుటుంబ సభ్యులు అంటే పిల్లలు ఇంకా చిన్నపిల్లలు, అక్కడ ఇంకా సెటిల్ కాలేదు. చదువుల మధ్యలో రావడం అంటే కొంచెం ప్రాబ్లం ఉంది. అయినప్పటికీ ఎండి గారికి మేము అందరం కూడాను సహాయం చేయాలని, ఆయనకి తోడ్పాటుగా ఉండాలని మేము అనుకుంటున్నాము. ఇది మహిళలు కొంత బాధపడుతున్నప్పటికీ కూడా ఇంటిని తలపించే వాతావరణం ఇక్కడ ఉంది. అన్ని సదుపాయాలు కూడా అద్భుతంగా ఇక్కడ ఆర్టీసీ యాజమాన్యం అనేది తీర్చిదిద్దారు. ఉద్యోగులంతా కూడా ఎంతో హ్యాపీగా పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సదుపాయాలు సమకూర్చింది. రాష్ట్రాభివృద్ధిలో మేము సైతం ఉన్నత రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేందుకు ఆర్టీసీ చక్రం, ప్రగతి చక్రం, అదేవిధంగా రాష్ట్రాభివృద్ధి ప్రగతి పదంలో తీర్చిదిద్దేందుకు మేమంతా కూడా కృషి చేస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే ఇటువైపు ఒక డైనింగ్ హాల్, ఏదైతే ఎంప్లాయీస్ ఉద్యోగులంతా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడుకోకుండా డార్మెటరీ సదుపాయం కూడా ఒక నెల రోజుల పాటు డార్మెటరీ సదుపాయం కూడా, వసతి సదుపాయం కూడా కల్పించడం జరిగింది. అయితే ఉద్యోగులంతా కూడా భోజనాలు, అల్పాహార భోజనాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఇక్కడ డైనింగ్ హాల్ను, ప్రత్యేకించి డైనింగ్ హాల్ను కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఉద్యోగులంతా కూడా ఏ విధమైన ఇబ్బందులు పడుకోకుండా ఇంటికి దూరంగా ఉన్నాము, పిల్లలకి దూరంగా ఉన్నామనే ఏమాత్రం అసహనానికి కానీ చింతకు కానీ గురి కాకోకుండా అన్ని సదుపాయాలని ఆర్టీసీ యాజమాన్యం ఇక్కడ ఏర్పాటు చేసింది. ఉద్యోగులంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పనిచేయడానికి ఉన్నారు. కొంతమంది మహిళలు సైతం కొంత కుటుంబానికి దూరం అవుతున్నాం అని చెప్పి బాధపడినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఇక్కడ బాత్రూమ్స్ అయితేనేమి, డైనింగ్ హాల్ అయితేనేమి, కూర్చునే సీటింగ్ దగ్గర నుంచి అంతా కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్తున్నారు. మేము పనిచేయడానికి ఒక ఇంటి వాతావరణాన్ని ఇక్కడ కల్పించిన ఆర్టీసీ యాజమాన్యానికి మేము ఎంతో కృతజ్ఞులం. రాష్ట్ర అభివృద్ధిలో మేము సైతం ఎంతో అభివృద్ధికి తోడ్పడేందుకు కృషి చేస్తామని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వరప్రసాద్, అమరావతి.